ఇది మనకి కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకే ఇది చెప్తున్నాం. ఎందుకంటే ఇది కొంచెం సున్నితమైన అంశం అండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సున్నితమైన అంశం, సెన్సిటివ్ విషయం అనమాట. ఎందుకు చెప్తారు ఈ మాటలంటే కనుక, ఏదైతే మీలో చాలామంది నా తమ్నైల్ చూసుకుంటారు, ఆ తమ్నైల్లో నేను పెట్టినది ఏంటంటే సంచలనం, అవమాన భారంతో రాజీనామా చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ తిట్టిపోస్తున్నారు. ఇది మనం పెట్టిన తమ్నైల్. అవమాన భారంతో ఎవరు రాజీనామా చేస్తున్నారు అని అంటే, ఏదైతే మేము పెద్ద పెద్ద రిపోర్టర్లం అని చెప్పుకుంటున్నటువంటి టీవీ5 మూర్తి గారు కావచ్చు, మహాన్యూస్ వంశీ గారు కావచ్చు, లేకపోతే టీవీ5 సాంబశివరావు గారు కావచ్చు, ఏబిఎన్ వెంకటకృష్ణ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసేసి జర్నలిజం వృత్తిని వదిలేపోతున్నారంట. నిజమండి, చెప్పుకున్నారు ఈ మాట. ఎందుకు చెప్తారు ఈ మాట అంటే కనుక చెప్తారు, ఖచ్చితంగా కారణం ఉంది. మనకెలా తెలుసు అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అని చెప్తే సరిపోద్దా? కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఎందుకు రాజీనామా చేయలేకున్నారో, వాళ్ళని రాష్ట్ర ప్రజలు ఎందుకు తిట్టిపోస్తున్నారో దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. చెప్తున్నారు కదండి, కొంచెం సెన్సిటివ్ టాపిక్, ఇది సున్నితమైన అంశం. కాబట్టి అంతే సున్నితంగా చెప్తాం. ఫస్ట్ రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలా, వీళ్ళు ఎందుకు రాజీనామా చేస్తున్నారో, అసలు చేస్తారా లేదా, దాని మీద రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి, దయచేసి నా వాయిస్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవమాన భారంతో రాజీనామాలు ఎందుకు చేయలేకుండా, అసలు మన మామూలుగానే లెజెండరీలు కదా జర్నలిజంలో, తామే లెజెండరీలమని, తాము చెప్పిందే నిజమని, ఏంటి చెప్పిందే చెప్పి ఒక అబద్ధాన్ని కూడా నిజంగా మార్చగల ఏంటి మేలు నగధీరులు అని అంటారు కదా, అలాంటి వాళ్ళు కదా మరి వీళ్ళకి రాజీనామా చేయాల్సినటువంటి కర్మ ఎందుకు వచ్చింది అని అంటే కనుక వాళ్ళు ఏమో రాజీనామాలు చేయట్లా, మనం చెప్తున్నాం ఆ మాట. ఎందుకురానంటే కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా తిట్టిపోస్తున్నారు. ఎందుకనంటే ఏదైతే నటి మోడల్ అనుకుంటా కాదంబరి జత్యాని ఎవరైతే ఉన్నారో, ఆమె ఏదైతే అంత ముందు వీళ్ళు జరిపిన ఎపిసోడ్స్, ఆ కార్యక్రమం చూస్తే మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా వీళ్ళు మాట్లాడిన మాటలో అబ్బబ్బా అసలు మన మామూలు కాదు. అసలు టీవీ5 మూర్తి గారు అయితే ఆ జత్వానీ కేసు మీద ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్, వీడియోల మీద వీడియోలు తెగ చేస్తానే ఉన్నాడు ఆయన. ఇంకేముంది, ఆయన మాట్లాడిన మాటలు చాలా అనమాట, ఒక రకంగా కాదు, మంచి అసలు ఒక ధూమ్ధామ్గా క్రియేట్ చేశారు అప్పట్లో. అంత దారుణంగా అయితే మాట్లాడటం అయితే జరిగింది. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలో ఒకటి. ఫస్ట్ రియాక్షన్ ఒక నికార్సైన నిజాయితీ గల జర్నలిస్ట్ ఒక విషయం టేకప్ చేస్తే ఆ ఇష్యూకి నిజంగా ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురాగలుగుతారు. ఒక్క నిమిషం అండి, ఒక నికార్సైన జర్నలిస్టు, ఒక సీనియర్ జర్నలిస్టు ఏదైనా ఒక అంశాన్ని టేకప్ చేస్తే దాన్ని లాజికల్గా కంక్లూజన్కి ఎలా తీసుకొస్తారు అనేది ఇతను చెప్తాడు. మూర్తి గారి గురించి, ఈ జత్వానీ కేసు గురించి పొగుడుతున్నాడు ఈయనేమంటాడు ఒకసారి మరి ఫస్ట్ ఒక నికార్సైన నిజాయితీ గల జర్నలిస్ట్ ఒక విషయం టేకప్ చేస్తే ఆ ఇష్యూకి నిజంగా ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురాగలుగుతారు. అంటే లీగల్ గా కూడా ఒక ఇష్యూని టేకప్ ఒక ముంబై నుంచి వచ్చిన ఆడబిడ్డ. దట్ క్రెడిట్ గోస్ టు యూ అండ్ మై చైర్మన్ అంటే బిఆర్ నాయుడు గారు. ఏళ్ళకేళ్ళ క్రెడిట్లు, అసలు మొత్తం క్రెడిట్లు అంతా కొంప మునిగిపోయింది. ఇప్పుడు ముంబై నుంచి వచ్చిన ఆడబిడ్డ భారతీయురాలు. సో మన ఇండియన్ సిటిజన్ వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ చాలా దారుణమైన హింసకు గురైనప్పుడు కూడా అంతే ఇదిగా హెల్ప్ చేసినందుకు మీకు థ్యాంక్స్. డాక్టర్ జత్వాని జాయిన్ అవుతారు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డాక్టర్ జత్వాని ఏం జత్వాని ఏంటో మొత్తం పెద్ద హనీ ట్రాపు, కిల్లాడి ఏంటి, ఇంకా ఆమె గురించి చాలా పదాలు అయితే వాడతారు. అవన్నీ నేను వాడలేను కానీ, కాకపోతే మ్యాక్సిమం హనీ ట్రాప్ బాగా పెద్ద పెద్ద వాళ్ళందరికీ వలయడం, డబ్బులు బ్లాక్మెయిల్ చేయడం ఏంటి, ఇదొక పరిపాటి ఆవిడికి అనేది కనుక సిఐడి తేల్చి చెప్పింది. కొత్తగా ఛార్జ్ షీట్ అయితే కనుక వేయబోతుంది. దీని మీద, ఈ అంశం మీద ఇదే మూర్తి గారు కావచ్చు, ఇదే మహాన్యూస్ వంశీ గారు కావచ్చు, ఇదే ఏబిఎన్ వెంకటకృష్ణ గారు కావచ్చు, ఇలా మాట్లాడిన మాటలో మీరు వినే ఉంటారు చాలామంది. నిజంగా ఎలా అంటే చెవుల్లో సీసం పోసేసుకోవాలనిపిస్తుంది అలా మాట్లాడితే కనుక. ఇప్పుడు ఆమె ఏంటనేది బట్టబయలైంది అయ్యి. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారో నిజంగా వాస్తవంగా అయితే కనుక మన వాళ్ళుగా అంటే మైకులు ఎక్కడ పెట్టుకుంటారో ఇక్కడే కదా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక
అంటే నేను అనేది ఏంటంటే వాస్తవంగాను వీళ్ళు మాట్లాడే మాటలు అసలు ఇంకేముంది ఇంకా ఈవిడ్ని అంటే జత్వానీ గారి ఆమెని ట్రీట్ చేసిన విధానం కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర కార్యక్రమాలు అన్నీ పక్కన పెట్టేసి ఈ జత్వానీ గారి కోసం, ఈ హనీ ట్రాప్ జత్వానీ గారి కోసం, ఏంటి ఈ బ్లాక్ మెయిలర్ జత్వానీ కోసం, ఏంటి రాష్ట్రంలో ఉండే అన్ని పనులు పక్కన పెట్టేసి మ్యాక్సిమం అక్కడి నుంచి వస్తున్నప్పుడు బొంబాయికి టికెట్ వేసి అక్కడి నుంచేమో హైదరాబాద్ వస్తే హైదరాబాద్ నుంచేమో ఎస్కాటు లేదా మెయిన్ పురమాయించి ఎక్కడికి తీసుకురావడం, ఏపీకి తీసుకురావడం, ఏపీలో పెద్ద ఏదో అసలు జరగరానిది ఏదో జరిగిపోయింది అన్నట్టు. అసలు ఏం చేశారయ్యా నిజంగా అయ్యో బాబాయ్ ఏం చెప్పారయ్యా నిజంగా. నేను చాలామంది నమ్మారు, నాతో సహా చాలామంది నమ్మారు. కానీ నిజం నిలకడగా తెలుస్తుందండి. అంటే ఒక అబద్ధాన్ని మసిపూసి మారేడుగా చేయాలనుకోవటం అంటే వీళ్ళ తర్వాతే నాకు అనిపించింది. కాబట్టి మనం మాట్లాడిందంతా అబద్ధాలే కదా, మనం మాట్లాడినది తప్పులే కదా. కానీ ఇప్పుడు ఏం చేయాలి? నైతికంగా బాధ్యత వహించి రాజీనామాలు చేసేయాలి. అర్థమైందా మీకు? అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ మీద బురద చల్లడం కోసం అంటే ఉన్నది లేనిది ఉన్నది పురమాయించి ఇలాగా అంటే ఎంత దారుణంగా మాట్లాడినందుకు గాను అవన్నీ అబద్ధాలు, పచ్చి బూటకపు మాటలు అవి తేలిపోయిన తర్వాత, ఇప్పుడు తేటతలమైన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఇంకా మనకంటూ ఉంటే కనుక అప్పుడు ఏం చేయాలంటే కనుక ఖచ్చితంగా మనం చిచ్చా నేను ఇంక ఈ వృత్తి నేను చేయకూడదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు, అది నేను దీనికి న్యాయం చేయట్లేదు, నేను మాట్లాడేవన్నీ కూడా ఎలాగ మాట్లాడుతున్నాయి, ప్రతి అంశం కూడా ఎలాగ వస్తుందని చెప్పేసి నైతికంగా బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసేయాలి. రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, మీరేంటనేది అర్థం అవుద్ది వాస్తవంగా అయితే కనుక. అప్పుడు అలా చెప్పాడు, ఇప్పుడు ఎలా అయింది, ఏంటిదే అని మాట్లాడుకుంటారు. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా ఆ తమిళకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయానికి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.